అనాథల ఆకలి తీర్చడమంటే ఇంటి శుభకార్యంతో సమానమని చాటారు. నిరంతరం అనాథల సేవలో తరించే ఆదర్శ దంపతులు శ్రీ ముప్పళ్ల వెంకటేశ్వరరావు, శ్రీమతి సత్యవతి గారు, వారి కుటుంబ సభ్యులు. సిఆర్ ఫౌండేషన్, హైదరాబాద్, హఫీజ్పేట్ వాస్తవ్యులైన ఈ పుణ్య దంపతులు వారి 60వ పెళ్లి రోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మానవ సేవలో, మాధవ సేవలో తరించారు. 12 జ్యోతిర్లింగాల దర్శనం అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీని కలిసి అన్నదానం చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపి అనాథల శాశ్వత అన్నదానం నిమిత్తం వారి విలువైన సాయమందించి వివాహ వార్షికోత్సవాన్ని చిరస్మరణీయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సేవామూర్తుల సేవలకు జ్ఞాపకంగా వారి పేరున ఏర్పాటు చేసిన నామఫలకానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా శ్రీ ముప్పళ్ల వెంకటేశ్వరరావు, శ్రీమతి సత్యవతి దంపతులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వారి బంధుమిత్రగణం అందరూ పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురవే సర్వలోకానాం విషయ భోరోగిణాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. పూర్వోక్తే వంగన విశేష విశిష్టాయాం శుభతి దౌత్యమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య మారుట్ల గోత్రోద్భవస్య యజమానస్య వెంకటేశ్వరరావు నామధేయస్య సత్యవతి సద్దనపత్నీః నామ్నే వెంకట యతీంద్ర కుమార్ నామధేయస్య భార్గవి నామధేయస్య భావన్ సాయి నామధేయస్య సాయి శ్రీ నామధేయస్య పవన్ సాయి నామధేయస్య సకుటుంబానాం వల్లుట్ల గోత్రోద్భవస్య సుధీర్ నామధేయస్య రమకృష్ణ నామ్ని ప్రమీలారాణి నామధేయస్య సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభాయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం మా నాన్న అనాథాశ్రమే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమాంగత్వేన 500 సహస్రేణ విరాళాంగత్వేన నూతన శిలాఫలక ఆవిష్కరణాంచ కరిష్యే. రాజాధిరాజాయ ప్రదయ్యసాహినే నమో వయం వై శవనాయ కుర్మహే తమే కామాన్ కామకామాయ మహ్యో కామేశ్వరో వై శవనో దధాతు కుబేరాయ వై శవనాయ మహారాజాయ నమః. ఓం యాఫలనిర్యాఫల పుష్పాయాశ్చ పుష్పినేః బృహస్పతి పశుతాస్థానో ముంచన్త్వగుం హసః. పుణ్య దంపతుల పెళ్లి రోజు సందర్భంగా అర్చకులు ఆశీస్సులు అందించగా కుటుంబ సభ్యులందరితో కలిసి అనాథలకు వారి చేతులతో స్వయంగా అన్నదానం చేశారు. ముప్పల్ల వెంకటేశ్వరరావు ధర్మపత్ని సత్యవతి గారుల 60వ పెళ్లి రోజు సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క 60వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క 60వ పెళ్లి రోజు సందర్భంగా అనాథులకు, అభాగ్యులకు శాశ్వత అన్నదాన కార్యక్రమాన్ని అందించారు కాబట్టి మరొక్కసారి ఆశ్రమం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వసతి భవనంలోని అభాగ్యుల గదులకు వెళ్లి వారికి కరచాలనం చేస్తూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వారికి జరుగుతున్న సేవల గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని దీనులకు దుప్పట్లు, టవల్స్ వితరణ చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అనంతరం ఆశ్రమాన్ని, వంటశాలను సందర్శించి అభాగ్యుల కోసం నిత్యం చేసే వంటల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ మానవతామూర్తులు మాట్లాడుతూ సిఆర్ ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చామని, ఎప్పట్నుంచో ఈ ఆశ్రమానికి వద్దామనుకున్నా ఇప్పటికీ కుదిరిందన్నారు. నా పేరు విజయలక్ష్మి పల్లూరుపల్లి. నేను సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్ నుంచి వచ్చాను. వీళ్ళు చేసే సేవ కానీ శివలింగం పెట్టి అభిషేకాలు చేయించడం అవన్నీ
మొదట్లో అప్పుడు చూసి నాకు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరికీ భోజనం కోసం వచ్చాను. ఇప్పుడు నాకు టీవీలో చూసే నాకు ఇవ్వాలనిపిస్తుంది. తర్వాత ఇది చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఏ సంవత్సరం, ఇది 26వ సంవత్సరం. నేను ఎప్పుడు చూసానో గుర్తులేదు, కానీ ఇప్పుడైతే మళ్ళీ చూడటానికి వచ్చానన్నమాట. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చాను. ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాము. అన్ని జ్యోతిర్లింగాల్ని చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇక్కడ వచ్చి జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మా నాన్న అనాథల ఆశ్రమం కూడా ఇక్కడ బాగా చేస్తున్నారు. దీనికి చాలామంది దాతలు ముందుకొచ్చి ఎంతోమంది దానం చేస్తున్నారు. ఈ స్థలానికి చౌటప్పల్లో తప్పకుండా అందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని చూసి, అనాథలను చూసి దర్శనాలు చేసుకుని, దేవుడి దర్శనం కూడా చేసుకుని సహాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నా పేరు ఇందిరా అండి. నేను సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్ నుంచి వచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ 60th మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడికి వచ్చాము. అసలు ఇక్కడికి వస్తాను, ఇలా చూస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో చాలా బాగుంది. నేను ఎప్పుడన్నా వెళ్ళగలనా లేదా అని అనుకున్నాను. వాళ్ళకి కూడా ధన్యవాదాలు, వాళ్ళు తీసుకొచ్చినందుకు. నన్ను వంటిల్లు కూడా ఎంతో శుభ్రంగా ఉంది, చాలా బాగుంది. భోజనం కూడా దేవాలయంలో పెట్టిన ప్రసాదంగా పెట్టిన భోజనమే ఇక్కడ అందరికీ ఇస్తారు. ఇక్కడ ఈ అనాథాశ్రమంలో వాళ్ళందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు. ఎంతో బాగా హాస్పిటల్ ఇవన్నీ కూడా చూసాము. మేము ఫోటోలు తీసుకున్నాము. మేము ఉండే వాళ్ళకు కూడా చూపించాలి. ఈ ఫోటోలోనే ఉంది మాకు. అసలు ఇక్కడి నుంచి కదలబుద్ధి కావట్లేదు మాకు. అలా ఉందండి, చాలా బాగుంది. ధన్యవాదాలండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను చండ్ర రాజేశ్వరరావు గారి సిఆర్ ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చాను. మా తెనాలి ఇటే వెళ్తున్నా, ఎప్పుడైనా చూద్దాంలే అనుకున్నాం. అది ఈ రోజు జరిగింది. ఇక్కడ చాలా నీట్గా, శుభ్రంగా, ఆహారం కూడా, భోజనం కూడా చాలా బాగుంది. ఎవరన్నా దాతలో వచ్చి ఇంకా ఎక్కువగా వచ్చి చూసి క్షేత్రాన్ని, దేశం అంతా తిరిగి 12 లింగాలను చూడలేని వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చూసి ధరించి ఏదన్నా ఇది చేయవచ్చు అని నా అభిప్రాయం. విరాళాలుగా అందించాల్సిందిగా కోరుతున్నాను. పరులకు సాయం చేయడంలో, అనాథల ఆకలి తీర్చడంలోనే నిజమైన ఆత్మసంతృప్తి ఉందని చాటిన ఈ ఆదర్శ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ప్రశాంత జీవితాన్ని గడుపుతూ వారి సేవలను ఇలాగే కొనసాగించాలని ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని కోరుతున్నారు.